గెలిచిన తర్వాత ఎంతమంది జాదంగారు, చంద్రబాబు నాయుడు ఎంతమంది జాదంగారు మీకు తెలుసుగా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ చేసిన తప్పు ఏంటండి? సుధాకర్ డాక్టర్ మనం అందరం టీవీలో చూసాంగా, గుడ్డలు ఇప్పి రోడ్డు మీద తీసుకొచ్చి పోలీసులు జాదంగిందా నిద్రపోలేదుగా. ఎమ్మెల్సీ అనంతబాబు డాక్టర్ని రోడ్డు చేసి సాధించండు, వాడిని మళ్ళీ పాలాభిషేకం చేసి వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నావు. మరి నీ పరిపాలన అక్కడే పోయింది, నీ పరిపాలన సంఖ్యనాకి. నువ్వు అలాంటి పనులకి వెళ్ళి తప్పు చేసిన వాళ్ళకి అవకాశం వేయకపోతే ఇవాళ నేను కూడా నీకు ఓటు వేసేవాడిని. నువ్వు ఎంత కాడికి తప్పు చేసిన వాడు సంఖ్య పెట్టుకొని జై జగన్ అన్నోడికి ఏమో పథకాలు ఇస్తుంటివి, కొంతమందికి జై జగన్ అన్నపోతే కొత్త వాళ్ళు కొట్టమంటుంటివి. ఏం చేయాలి మేము? అద్దంకి దగ్గర వెహికల్ తీసుకొని తిరగబోతుంటే వేరే వాళ్ళు మనబోటి వాళ్ళు వచ్చి ఎంఆర్ వాళ్ళు అందరూ ఆఫీస్ కారు ఆఫీసింగి వాళ్ళని దించాలి. అద్దంకి బస్ స్టాండ్గా పోదంగి ఆ వెహికల్ తెంపుకోకపోతే వాడు మళ్ళీ వేరే వాళ్ళ వెహికల్ తీసుకొని మళ్ళీ మా వాడికి మాట్లాడుకొని తిరుపతి పోయిండు. అది ఎంతవరకు సమాజం? అది తప్పు కాదా? మరి నువ్వు జనానికి ఆడమేలు చేస్తున్నావు. నువ్వు తప్పు చేసిన ఎప్పుడైతే ఖండించావో ఆ రోజు రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా బతుకుతారు. ఇప్పుడు ఒక వర్గమేమో భయపడుతుంది, ఒక వర్గమే మీసాలు దూతున్నారు. అనిల్ యాదవ్ కొమ్మని నష్టపేట వస్తే ఒక అమ్మకాయ పుడితే రారు నా కొడక అంటున్నాడు. వాడు నిజంగా నష్టపేట కొత్త గుయ్యేస్తున్నాడు. రాజకీయం చేసుకో తప్పులేదు. ఒక వర్గం మాట్లాడేటప్పుడు కూడా నువ్వు నీ ఓటు కోసం మాట్లాడే తప్పులేదు రాజకీయం. ఒక అమ్మకు పుడితే అంటే ఏంది ఆ మాట? మరి ఏంటి తప్పు కదా? మరి అదే తెలుగుదేశం వాళ్ళు ఆ మాట అనమని చంద్రబాబు ఇసుక పక్కన తెలియదు. నీతి నిజాయితీగా పరిపాలన చేసి మాకు ఎవడైనా ఒకటే. జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు కాదు. వైఎస్ రాజశేఖర కొడుకు పరిపాలన బాగా చేస్తానని చెప్పి అందరూ ఓట్లు వేసారు, గెలిపించారు. ఇవాళ నీ చేతితో నువ్వే పతనం అయిపోతున్నావు. ఎందుకంటే ఎదవలకు పదవులు వచ్చి గాడిదలకు కొమ్ములు వచ్చా. అది ఎదవలకు పదవులు ఇచ్చావు, గాడిదలకు కొమ్ములు వచ్చినాయి. ఇక మంచోడు మాట్లాడితే కొత్త వాళ్ళు కొడుతున్నారు. మంచోడు రాడు బయటికి, ఎవడో మందుగా మాట్లాడేదా మంచోడు రాడు బయటికి. రెస్టారెంట్లో పిచ్చి మందు అమ్ముతాడు, తాగేవాడు ఆడికి పోయి తాగాలి మందు. రెస్టారెంట్ తాగితే పోలీసు వచ్చి పట్టుకునే, ఇంటికి పోతే పిల్లలు చెబుతూ కొట్టబాయా. వాడు మందు ఆడ తాగాలా? ఆడ తాగితే వాడికి వ్యాపారం పెరుగుతుంది, సిట్టింగ్ ఎత్తే వాడి కాడు మందు వాడు మళ్ళీ వాడి మీద కేసు, మళ్ళీ వాడి మీద కేసు, తాగిన మీద కేసే. నువ్వు మందు అమ్మడం ఎందుకు? వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మరి ఇంట్లో పిల్లం కడిగిపోతే నా బట్టలు ముందు పిల్లం పడుతుంది అరవదా? మరి ఇప్పుడు 7 మంది తాగితే వాడికి వ్యాపారం పెరుగుతుందిగా. 7 తాగనిపోతుంది. నువ్వు ముందు ఎందుకు అమ్ముతున్నావు వచ్చినప్పుడు? అసలు ముందు ఆపి తెంగు. ముందేమో చిక్కల ముందు తయారు చేసి అది అమ్మక తెంగాల, ఇసుకమ్మక తెంగాల, ఆ డబ్బులతో జనం తాగ తెంగాల. నీకు ఇష్టమైన వాటికి ఏమో పట్టం కడతావు, నీకు ఎదురు మాట్లాడే లోపల ఇంటికి కొత్త కొడుతుంది. అది పరిపాలన.